హలో అండి. ఒక చిన్న కేస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఆమెకి 3 టైమ్స్ ప్రెగ్నెంట్ వచ్చిపోయిందనమాట. అబార్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫోర్త్ ప్రెగ్నెన్సీ. సో, నార్మల్‌గా చెకప్స్ చేయించుకుంది అండ్ ప్రెగ్నెన్సీ బాగానే నడుస్తుంది. రెగ్యులర్ స్కాన్స్ చేసుకుంటుంది. బట్ మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలీదు గానీ, రికరెంట్ అబార్షన్స్ ఉన్న వాళ్ళేంటంటే ప్రొఫైలాక్టిక్‌గానే ఒకవేళ నార్మల్‌గా అయితే సర్వైకల్ లెంత్ తగ్గితే మనము 4 లేదా 5 నెలలప్పుడు కింద గర్భాశయ ముఖ ద్వారానికి కుట్టు అనేది వేస్తాం కదా. సో, తిన విషయంలో ఏమైందంటే కుట్టు వేయలేదనమాట. సో, వేయకపోవడం వల్ల ఆమెకిప్పుడు 7 మంత్స్ కంప్లీట్ అయ్యి 8 మంత్స్‌లోకి ఎంటర్ అయిపోయింది. అప్పటి నుండి ఇంకా తనకి ఇంకా బేబీ ప్రోడక్ట్స్ అన్నీ బయటికి రావడం స్టార్ట్ అయిపోయింది. బికాజ్ దీన్నే సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ అంటాము. సో, ఏంటంటే ఇది తనకి ఎక్కడ మిస్టేక్ అయిందో తెలీదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడేంటి తనకు ఆప్షన్ ఏం లేదు. తను ఎంత కష్టపడ్డా కూడా ఇప్పుడు బేబీని ఆపడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు కుట్టేయలేము అండ్ బేబీని కూడా ఆపలేము. సో, ఏంటంటే ముందుగానే చెకప్స్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ హిస్టరీని ప్రాపర్గా చెప్పి మీకు ముందు ప్రాబ్లమ్స్ చెప్పి చేసుకోవడం చాలా మంచిదండి. అండ్ తనకు ఎక్కడ నెగ్లెక్ట్ జరిగిందో తెలియదు కానీ పాపం ఎర్లీగా ప్రీటర్మ్ బేబీని డెలివర్ చేసుకోవాల్సి వస్తుంది. సో, ఇలాంటి మిస్టేక్స్ అవ్వకుండా మీరు జాగ్రత్త పడతారనుకుంటున్నాను. అండ్ ఈ విషయం మీకు అవసరం లేకపోతే ప్రెగ్నెంట్ వాళ్ళకి షేర్ చేయండి. అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.